అలా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన అర్థం. అందరూ బాగున్నారా? సో బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు? ఎవరున్నా లేకున్నా మనం సింగిల్గా ఉండడం అనేది, అలోన్గా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నో వన్ ఈస్ పర్మనెంట్ హియర్. వీడియో వచ్చేసి ఒక ఏందన్నావు కపుల్తో, అంటే కపుల్ అంటే ఇద్దరు రాలే, ఒక పర్సన్ వచ్చారు. ఓహో, పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి, పదండి. తనతో ఒక మంచి క్రేజీ వీడియో అయితే కొట్టబోతున్నా. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఆ డైలాగ్ ఒకసారి చెప్పు. ముందా టాపిక్ ఆ పేరానికి దాని నంబర్. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలం. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజిషన్ ఎదవనవు ఎదవ సిగ్గు. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏట్ పెడతావు ముద్దు. ఇదేంట్రా ఇది? సో ప్రాంక్ కాల్ చేద్దాం ఇలా. ఓకే చేద్దాం. ఇదేం కర్మరా దేవుడా. హలో మామ పర్రి పోరా. నీతో ఒక విషయం చెప్దామని. చెప్పు. మా లవ్ని కలడానికి వచ్చాను. ఆ చెవిలో చికెన్ ముక్కలు పెడుతున్నా. ఎవడాడు? పిల్లాడు నీకెందుకురా? మాట్లాడతావు వాడితో? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎక్కడికి రమ్మంటే చెప్పొస్తాను నీ అమ్మ. అతనికి ఎదురు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఐ లవ్ హిమ్. వచ్చినట్టు తిరుగుతా. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. నీకు ఊరికే అంటే కాల్ చేయకు, మీకు ఆల్రెడీ బ్రేకప్ అయ్యింది కదా. ఊరికే తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయ్యా సార్. చెప్పడానికి నువ్వెవరు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే అయితే మా లవ్తో మాట్లాడతాను, మా అక్కతో మాట్లాడు. నీ అమ్మ నీకు చంపేస్తానది వచ్చి. ఎంత లేకిగా ఉన్నావురా, లేకి. చిల్లర కథలు ఎందుకు చేస్తున్నావురా? అసలు ఫస్ట్ నువ్వు నాకు వద్దు, నేను వదిలేసాను కూడా నిన్ను ఆల్రెడీ. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? సౌజన్య అంటే ఇష్టమా? ఇష్టం. అది లేకపోతే ఉండలేను అక్క, చచ్చిపోతాను. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో నా బట్ట. ఈ నిబ్బి మాటలు విని చాలా సంవత్సరాలు అయిపోయి. మూతి మీద ఎంటికలు కూడా మంచిగా రాని బచ్చగానివి. ఏడుపు వచ్చేస్తుంది. ఏడైతే ఎంత ఉంది? ఎన్ని పెద్ద పెద్ద మాట్లాడుతుంది. తను కూడా అలాగే ఏడుస్తున్నాడు, మరి ఏం చేయాలి? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఎవడాడు? దాన్ని తీసుకొని రావు సార్ నీ అమ్మ. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. అమ్మని తిట్టినావు అనుకో, చెప్పుతో కొడతాను వచ్చి. సాంగ్ పాడు. అదే సాంగ్. మురిపిస్తావే. తీసేరా, తీసేయి. మీ జోడి బాగుంటది కానీ నేను సరదాగా మీకు ఒక ప్రాంక్ కాల్ చేయించాను, అంతే. ఏం లేదు. వాడికి ఆ మాత్రం సరిపోదు బావా, ఇంకా కావాలి. వీళ్ళ నుంచి కంటెంట్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెలన్నర నాళ్ళు కనిపించొద్దు నాకు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా